Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 33వ పర్ష బెకుకోతాయ్. బెకుకోతాయ్ అంటే నా కట్టడలలో లేదా నా ఆజ్ఞలలో అని అర్థం. సఫర్ తోరానందు ఇది 33వ పర్ష. సఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు సఫర్ వైక్రా లేదా లేవియ కాండము 27వ అధ్యాయము 29 నుండి 34 వచనముల వరకు. ప్రియ సోదరి సోదరులారా, 33వ పర్షా బెకుకోతాయి యొక్క 7వ అలియా ద్వారా ఎలోహిం మనకు ఆయన నిబంధనలలో నడవడం యొక్క పవిత్ర బాధ్యతను బోధిస్తాడు. ఈ వచనాలు మన జీవితాలను ఆయనకు సమర్పించే మార్గాన్ని, ఆయన ఆలయాన్ని గౌరవించే విధానాన్ని స్పష్టం చేస్తాయి. మొదటగా సంపూర్ణ అర్పణ గురించి 27వ అధ్యాయము 29వ వచనంలో ఎలోహిం ఇలా ఆజ్ఞాపిస్తాడు: ఒక వ్యక్తిని ఆయనకు పూర్తిగా అర్పించినట్లయితే వారు విమోచనం పొందలేరు. ఈ నియమం తీవ్ర నేరాలకు శిక్షగా అమలు చేయబడుతుంది. ఎలోహిం న్యాయం యొక్క తీవ్రతను మనకు గుర్తు చేస్తుంది. సోదరులారా, ఇది మనలో పాపాన్ని తీవ్రంగా పరిగణించమని, ఎలోహిం పవిత్రతకు మన జీవితాలను సమర్పించమని ఉపదేశిస్తుంది. రెండవదిగా దశమ భాగం గురించి 27వ అధ్యాయము 30 నుండి 33వ వచనముల వరకు ఎలోహిం మన బాధ్యతను గుర్తు చేస్తాడు. భూమి యొక్క ఉత్పత్తులలో ధాన్యం, పండ్లు 10వ వంతు ఆయనకు పవిత్రం. ఇది ఆలయ సేవలకు, యాజకులకు జీవనం కోసం సమర్పించబడాలి. ఒకవేళ దానిని డబ్బుతో విమోచించాలనుకుంటే 5వ వంతు అదనంగా చెల్లించాలి. అదేవిధంగా పశువులలో ప్రతి 10వ జంతువు యావేది. దానిని మార్చడానికి ప్రయత్నిస్తే అసలు జంతువు మరియు మార్చిన జంతువు రెండూ ఆయనకు చెందిన యావేకి తిరిగి ఇవ్వడంలో మన నిజాయితీని, ఆయన సేవకు మన హృదయపూర్వక సమర్పణను బోధిస్తుంది. చివరగా 27వ అధ్యాయం 34వ వచనంలో ఇవి సీనాయి పర్వతంపై ఎలోహిం మోషే ద్వారా ఇజ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలని ప్రకటించబడింది. ఈ వాక్యం లేవియ కాండమును ముగించి ఎలోహిం వాక్యం యొక్క అధికారాన్ని స్థిరీకరిస్తుంది. సోదరులారా, ఈ ఆజ్ఞలు కేవలం నియమాలు కాదు, ఇవి మన జీవితాలను యావే సన్నిధిలో నడిపించే మార్గదర్శకాలు. మనం దశమ భాగంలో నిజాయితీగాను, సమర్పణలో హృదయపూర్వకంగాను ఉండాలి. ఈ వచనాలు మనలో యావే నిబంధన పట్ల విశ్వాసాన్ని, ఆయన ఆలయాన్ని గౌరవించే జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని ఉపదేశిస్తాయి. ప్రియులారా, ఈ బోధనలను మన హృదయంలో ఉంచుకొని మన జీవితాలను యావే ఆజ్ఞలకు అనుగుణంగా నడిపించుకుందాం. వచ్చే వారంలో మరి ఒక పర్షాను గూర్చిన వివరాలు తెలుసుకుందాం. తోరా యొక్క లోతైన ఆధ్యాత్మిక బోధనను అన్వేషించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.